హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహన్ రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ క్రిస్పీ కార్న్. ఈ క్రిస్పీ కార్న్ అందరికీ ఫేవరెట్ స్నాక్ ఐటమ్ కదా. యూజువల్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ బార్బిక్యూ నేషన్ స్టైల్లో క్రిస్పీ కార్న్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని దీనిలో 2 కప్పుల కార్న్ వేసుకోండి. మనకి ఫ్రోజన్ కార్న్ ఏ సీజన్లో అయినా సరే మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి. లేదు అంటే సీజన్లో నార్మల్ కార్న్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 6 కప్పుల వరకు వాటర్ వేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునేటప్పుడు మరీ ఎక్కువ ఉడికించుకోకూడదండి. ఒక 70% వరకు కార్న్ ఉడికిస్తే సరిపోతుంది. ఫుల్గా ఉడికించేయకూడదు. ఒక 70% ఉడికిస్తే సరిపోతుంది. ఇలా చూసారు కదా, కార్న్ చూసినట్టయితే ఈ విధంగా కొద్దిగా ఉబ్బెత్తుగా అయినట్టయితే మనకి 70% వరకు ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిపోయిన వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక స్ట్రైనర్లో వేసి వాటర్ మొత్తం పోయే విధంగా స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీనిలో కార్న్ మొత్తం వేసుకోండి. దీనిలో 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి. అంటే బాగా కలుపుకోవాలి. కోట్ చేసేటప్పుడు మరీ ఎక్కువ ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదండి. జస్ట్ పైన అలా కోట్ చేసుకుంటూ ఉండాలి. పైన కలుపుకుంటూ ఉండాలి. దీనిలో 2 టీ స్పూన్ల వాటర్ యాడ్ చేసి కోట్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేయకూడదండి. జస్ట్ ఒక 2 టీ స్పూన్లు యాడ్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, కార్న్ ఈ విధంగా మొత్తం కోట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక డీప్ ఫ్రైకి సరిపడా ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కార్న్ మొత్తం ఇలా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసినట్టయితే కార్న్ మనకి పేలిపోతూ ఉంటుంది. యూజువల్గానే కార్న్ ఫ్రై చేసేటప్పుడు పేలిపోతూ ఉంటుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా పేలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి కార్న్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్ని కానీ లేదా ఒక ప్లేట్ని అడ్డు పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కార్న్ పేలుతూ ఉంటుంది. ఇలా క్రిస్పీగా కార్న్ ఫ్రై అయిపోయినప్పుడు మనం ఒక స్ట్రైనర్తో తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే 2 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేసేయకూడదండి. జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలో మనం వేయించి పక్కన పెట్టుకున్న క్రిస్పీ కార్న్ వేసి ఒకసారి బాగా టాస్ చేసుకోవాలి. అంటే ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో సరిపడినంత సాల్ట్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా కార్న్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ క్రిస్పీ కార్న్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే దీనిలో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర పైన కొద్దిగా నిమ్మరసం వేసుకుని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.